రవివర్మ గారు మాట్లాడతారు. ఒక 30 నిమిషాలు మాట్లాడతారు. ఈయనకి నేను 1 అవర్ టైం ఇచ్చాను. అయ్యా, విన్నపం ఏంటంటే మధ్యాహ్నం భోజనం చేసినా సగం మంది వెళ్ళిపోతున్నారు. అందుకని మీ మాటలు వినాలి కాబట్టి మళ్ళీ తిరిగి 4 గంటల నుంచి ½ అవర్ మళ్ళీ మీకు సమయం కేటాయి, మీ మాటల కోసం వాళ్ళు ఉండాలి. సభాయ నమః. శతం జీవ శిరదో వర్ధమానః శతం హేమంతాచ్చ శతం వసంతాన్. అంటే అర్థం ఏంటంటే 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు హాయిగా వర్ధిల్లి శాంతియుతంగా, సుఖప్రదంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలి. ఇది వేదవాక్కు. అంటే భూమి మీద ఉన్న ప్రతి మానవుడు నిండు నూరేళ్ళు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలి. ఓకే. సహజ జననం, సహజంగా జన్మించాలి, సహజంగా మరణించాలి. మనిషి ఆయుష్ 30 ఏళ్ళ క్రితం మనుషులకి 120 సంవత్సరాలు, 100 సంవత్సరాల తర్వాత 120 మధ్యలో తిరుగుతూ చనిపోయేవారు. ఈ 30 ఏళ్ళ గ్యాప్లో ఏం జరిగిందంటే మన తెలివితేటలు పెరిగిపోయి మనం చాలా డెవలప్మెంట్ అనుకుంటూ మన ఆయుష్ ఇప్పుడు 60 ఏళ్ళు. అవునా కదండి? 60-70 పడిపోయింది. పోనీ 60-70 ఏళ్ళు బాగున్నామంటే 30 ఏళ్ళ నుంచే జబ్బులతో ఈడుస్తున్నాం. 30 ఏళ్ళ నుంచే పెద్ద పెద్ద జబ్బులతో ఈడుస్తున్నాం జీవితాన్ని. దినగండం 100 ఏళ్ళ ఆయుష్ అంటే సామెత చెప్తారు. అలాగా మనం ఆ పరిస్థితికి వచ్చేసాం. మన నెక్స్ట్ జనరేషన్ ఆయుష్ ఎంత తెలుసా అండి? 30 ఇయర్స్. వాళ్ళు 15 ఏళ్ళ నుంచే జబ్బులతో ఈడుస్తారు. ఆ తర్వాత జనరేషన్ లైఫ్ 15 ఇయర్స్. వాళ్ళు పుట్టుకతో జబ్బులతో పోతుంది. ఇది మన డెవలప్మెంట్. మనం అనుకుంటున్నాం చాలా అడ్వాన్స్ అయిపోయాం, చాలా సైంటిఫిక్గా చాలా డెవలప్ అయిపోయాం అనుకుంటున్నాం. అనుకుని మన అతి తెలివితోటతో మన ఆయుష్ను మనమే అర్ధఆయుష్ చేసుకుందాం. మనం పుట్టినప్పటి నుంచి పుట్టిన క్షణం నుంచి పుట్టుకే మందులతో పుడుతున్నాం. ప్రతిరోజు మందు లేకుండా గడవని రోజు లేదు. అవునా కదండి? ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి, అద్భుతంగా మనకి అన్నీ ఉన్నాయి. కొండ మీద కోసం తెచ్చేయగలం వెళ్ళి, కానీ ఆరోగ్యాన్ని తేలేం. ఎంత అడ్వాన్స్ అయినా, ఎన్ని వైద్యాలున్నా, ఎంత విద్వత్తు మన దగ్గర ఉన్నా, మనం ఆరోగ్యం దగ్గరికి వచ్చేటికి జీరో. ఒక చిన్న షుగర్, మధుమేహం చాలా చిన్న వ్యాధి. అది చిరకుడు కాలంలో చాలా చిన్న వ్యాధి. ఏ మందు మాకు లేకుండా చిన్న టెక్నిక్తో మధుమేహం పోయేది. ఈరోజు డయాబెటిక్ వస్తే మన మైండ్ ఆల్రెడీ ట్యూన్ చేసేసుకుంటున్నాం. ఇంకా తగ్గదు, జీవితాంతం ఆ మందులో ఇన్సులిన్ మీద ఆధారపడాలి దాని అని మనం ఫిక్స్ అయిపోతున్నాం. మనకి ఆరోగ్యం మీద ఒక భయం ఏర్పడిపోయింది. అది వచ్చినా రాకపోయినా ముందే మనం వెళ్ళి టెస్టులు చేయించుకుంటున్నాం. HbA1c 7 దాటింది అనుకోండి డయాబెటిక్, లేదా 5-6 మధ్యలో ఉందనుకోండి బార్డర్లో ఉంది, జాగ్రత్త అని చెప్తారన్నమాట. మామూలుగా అయితే బార్డర్లో చెక్ పోస్టులు ఏమి ఉండవు, మనం భయపెడతా వాళ్ళు.
మనం ఇంకా ట్యూన్ చేసుకుంటాం, రోజు ధ్యానం చేస్తుంటాం, డయాబెటిక్ అని వచ్చేస్తుంది. అలా ఏంటంటే అసలు వాస్తవం ఏంటంటే HbA1c 8 ఉన్నా సరే నాన్ డయాబెటిక్ అని పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ చెప్తున్నాయి, కానీ ఇక్కడ అప్లై చేయరు. ఎందుకు చేయరంటే ఆ మాట తెలిసిందనుకోండి, కొన్ని లక్షల మంది ఇప్పుడు డయాబెటిక్గా ఉన్న వాళ్ళందరూ మందులు వాడడం మానేస్తారు. చాలా లాస్. అందుకని ఆ రీడింగ్ను మార్చరు, అది నడుస్తూనే ఉంటుంది. సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా మందులు వాడుతుంటాం. సో ఇవన్నీ పక్కన పెడితే మనం మన శాస్త్రానికి వచ్చేది అంటే మనం కేవలం ఒక భయం మాయలో పడి కొట్టుకుంటున్నామండి. భయంతో ఏం చేస్తాం మనకు తెలియట్లేదు. అదే చరకుడు షుగర్కి ఏం చెప్పాడు తెలుసండి, మధు తాగుతూ మధుమేహ వ్యాధిగ్రస్తుడు, మధుమేహం అంటే షుగర్ వ్యాధి, మధుమేహ వ్యాధిగ్రస్తుడు మధు తాగుతూ అడవిలో తప్పిపోయిన ఆవులు ఎతకమన్నాడు. చూడండి అందులో ఎంత సైన్స్ ఉందో, ఎంత టెక్నిక్, ఎంత చిన్న పాయింట్. అంటే మధు అంటే తేనె. నిజమైన తేనెలో గ్లూకోజ్ సుక్రోజ్ ఉండవు, అందులో అన్ని విటమిన్స్ మినరల్స్ ఉంటాయి, ఫుల్ ఎనర్జీ. అది తాగుతూ అడవిలో తప్పిన ఆవులు ఎత్తడం అంటే ఆ రోజుల్లో నిలబట్టేది, ఒక 20 నుంచి 40 రోజులు పట్టేది. అంటే అడవిలో తిరగడం, దాహం వేసినప్పుడల్లా ఆ తేనె నీళ్ళ కూడా తాగుతుండడం, ఇక ఫుడ్ లేదు, ఓవర్ ఎక్సర్సైజ్ చేసేటప్పటికి మనం ఇక్కడ వచ్చిన లాజిక్ ఏంటంటే ఒక్కసారి మనం చెట్టు కిందకి వెళ్ళగానే మన మైండ్ మారిపోద్ది, అవునా కదండి? ఒక పెద్ద చెట్టు కిందకి వెళ్ళగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఒక ఫీల్, ఒక పాజిటివ్నెస్ వచ్చేసి. అదే అడవిలో ఉంటే ఇంకా పాజిటివ్, అంటే ఇక వేరే ఆలోచనలు ఏముంటే అన్నీ కట్ అయిపోతాయి, చాలా ప్రశాంతంగా ఉంటాం ఒకసారి అడవిలోకి వెళ్తే. సో అలా అడవిలో ఉండడం వల్ల ఏంటంటే ముందు స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ పోతాయి. ఆ 3 పోతే జబ్బులు ఆటోమేటిక్గా పోతాయి, క్యాన్సర్ కూడా పోతాయి. అలా ఏంటంటే అంత ప్లెజెంట్గా ఉండడం, ఆ వాతావరణంలో తిరగడం, ఆ గాలి, ఆ చెట్ల గాలి ఈ మొత్తం కలిసి ప్యాంక్రియాస్ మళ్ళీ యాక్టివేట్ అయిపోయి ఇన్సులిన్ ఉత్పత్తి చేసి శాశ్వతంగా డయాబెటిక్ పోదు. ఇప్పుడు చేయొచ్చు, ఆ ఒరిజినల్ తేనె దొరికితే అడవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మనం అది చెయ్యం. మనం చిటికేస్తే ఇంటికి వచ్చేదా, అదే చిటికేస్తే తగ్గిపోవాలా? అంటే ఒక 50 ఏళ్ళ క్రితం డయాబెటిక్ పేషెంట్స్కి ఇప్పటికీ తేడా అని చెప్పమంటారా? ఇప్పుడున్న పేషెంట్స్కి నిజమైన పేషెంట్స్ 20% మాత్రమే ఉంటారు. అంటే ఒరిజినల్గా డయాబెటిక్ పేషెంట్లు 20% మంది మాత్రమే ఉంటారు, అంటే హెరిడిటరీగా వచ్చేవాళ్ళు. మిగతా 80 మంది కేవలం భయంతో వాడుతున్న వాళ్ళే. స్ట్రెస్, టెన్షను, డిప్రెషను, ఓవర్ మెడికేషను, అయితే డే లైఫ్ సరిగ్గా లేకపోవడం, ఫుడ్ హ్యాబిట్స్ అంటే తినే టైము 11 టైం సరిగ్గా లేకపోవడం, వీటి వల్ల డయాబెటిక్తో బాధపడుతూ మందులు వేసుకుంటున్నారు ఎక్కువ మంది. సో అది మార్చుకుంటే 80% పీపుల్ అసలు మా షుగర్కి మందు వాడక్కర్లే. కోవిడ్ ముందు డయాబెటిక్ రేషియో వేరు, కోవిడ్ తర్వాత డబల్ అయిపోయింది. అంటే అక్కడ మందుల వల్ల కాదండి, కేవలం భయం వల్ల చాలామందికి, చాలామంది ఉన్నా లేకపోయినా వాడేస్తున్నారు. సో ఇవన్నీ పక్కన పెడదు. అంటే మనం అంత భయానికి లోనైపోయి అసలు అక్కర్లేని మందులు వాడేస్తున్నాం మనం, అది పరిస్థితి. మనకి 64 కళలు, భారతదేశంలో ఉన్నన్ని కళలు ఏ దేశంలో లేవు. 64 కళలు. ప్రతి మనిషికి ఒక 5-6 కళలు 10 కళలు ఉండేవి వాళ్ళకి. ఏమీ రాకపోయినా దద్దమ్మ కూడా
2 కళలు వచ్చేవి. మినిమం 2 కళలు నేర్చుకున్నాడు. అదేంటో తెలుసా అండి? వంట వైద్యం. ఎవడు వంట వాడు వండుకునేవాడు, ఎవడు వైద్యం వాడు చేసుకునేవాడు. చిన్న దెబ్బ తగిలిందనుకోండి, ఏ ఆకో రాసుకున్నాడు, ఏదో పసుపు రాసుకున్నాడు, అది తిరిగేసాడు, అయిపోయింది. ఇప్పుడు దెబ్బ తగిలితే పరిగెడతాం మనం, అమ్మో అయ్యో అని. మనకే వైద్యం అది, పిల్లడికి వైద్యం అవుతుంది. అంటే మనం మన కళల్ని మనం మర్చిపోవడం వల్ల మనం చిన్న వ్యాధిని కూడా తగ్గించుకోలేని స్థితిలో మనం ఉన్నాం. పూర్వం ఇల్లు దాటకుండా, వంటిల్లు దాటకుండా 100 రకాల జబ్బులు తగ్గించుకునే వాళ్ళం. వంటిల్లు దాటకుండా ఇంట్లోనే అందరూ ధైర్యంగా ఏం కాదు పోద్దని 100 రకాల జబ్బుల్ని అవలీలగా సునాయాసంగా తగ్గించుకునేవాళ్ళం. ఇప్పుడు నెక్స్ట్ తరానికి కూడా మన పిల్లలకి మనం ఆస్తులు చదువులు ఇస్తామో ఏమో అవి గ్యారంటీ ఏం కాదు, కానీ నెక్స్ట్ తరానికి మనం అడిగి వంట వైద్యం నేర్పామనుకోండి, ఈ భూమి మీద ఎక్కడైనా బతకగలరు. నెక్స్ట్ తరానికి ఇచ్చే గిఫ్ట్ అదే. నెక్స్ట్ తరానికి మనం ఇచ్చే గిఫ్ట్ 1000 కోట్ల ఆస్తి కాదు, ఎందుకు పనికిరాదు. 1000 కోట్ల ఆస్తి ఇచ్చి ఒక క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఏంటి ఉపయోగం? ఆస్తి ఇస్తామో ఏమో వేరే సంగతి, కానీ అందరం ఇవ్వగలిగింది వంట వైద్యం నేర్పగలం. నెక్స్ట్ తరానికి నేర్పితే వాళ్ళు అప్పుడు దీర్ఘాయుషులు అవుతారండి. మనం హాఫ్ సెంచరీకి వచ్చాం కదా, మన నెక్స్ట్ తరం పిల్లలు సెంచరీ కొట్టేస్తారు. ఆ వంటలో ఎంత అద్భుతం అంటే మన వంటిల్లే పెద్ద ల్యాబొరేటరీ, పెద్ద సైన్స్. నిజమైన సైన్స్ ఎక్కడుంది అంటే వంటింట్లో ఉందండి. వాళ్ళు మన పూర్వీకులు ఎంత అద్భుతంగా డిజైన్ చేశారంటే, ఒక 10,000 సంవత్సరాల క్రితం అడవిలో ఋషులు కూర్చుని రాశారు ఈ వంటలు కొన్ని. అంటే మానవుడు 100 ఏళ్ళు సుభిక్షంగా ఉండాలంటే దినచర్య ఎలా ఉండాలి, ఋతుచర్య ఎలా ఉండాలి, ఆహారం ఏం తీసుకోవాలి, షడ్రసోపేత ఆహారం, 6 రుచులు కలిగిన ఆహారం రోజు తింటే వీటికి త్రిదోషాలు, వాతపిత్త కఫాలు ఇంబ్యాలెన్స్ అవ్వవు. రోజు చేదు, వగరు, ఉప్పు, పులుపు, కారం, తీపి 6 రుచులు ఎంతో కొంత తీసుకుంటే ఈ వాతపిత్త కఫాలు ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా ఉంటాయి. సెంచరీ కొట్టేస్తాడు. ఆ 6 రుచులు ఎలా తీసుకోవాలి? ఒక ప్లానింగ్. ఒక రుచి చేదు రుచి అంటే రోజు కాకరకాయ ఉండే తినడం కాదు, వేపలతో మొహం కడగడం. ఏండి, ఇంత చేదు ఇంత స్వీట్కి సమానం. అయితే వేపలతో మొహం కడుగుతాం కదా, చేదు వెళ్ళిపోయింది. చేదు ఏం చేస్తుంటే శరీరాన్ని వృద్ధి చేస్తుంది. తీపి శరీరాన్ని శిథిలం చేసేస్తే చేదు శరీరాన్ని వృద్ధి చేస్తామట, సెల్ రీజన్ చేస్తామట. మనం వేపలతో మొహం కడుగుతాం కదా, రోజు డిటాక్సేషనే. ప్రతిరోజు డిటాక్సేషన్ అయిపోయి ఒక వేపలతో మొహం కడిగితే మనం అది చేసుకోవడానికి వెళ్ళి లచ్చలు కట్టుబడుతుంటాం బయటికి వెళ్ళి. ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అని డిటాక్సేషన్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి వేలకి ఖర్చు పెట్టి అక్కడ లేని తగిలించుకొస్తుంటాం. ఆ వేపలతో రోజు మార్నింగ్ చేదు అయిపోయింది, ఇక మిగతా 5 రుచులు కావాలి మనకి. 5 రుచుల్లో పంచభక్ష పరమాన్నం అంటే అర్థం ఏంటంటే ఈ 5 రుచులు అనమాట. పంచభక్ష పరమాన్నం అంటే అర్థం ఏంటి? 5 రుచులు. ఆ భోజనంలో ఏముండాలంటే ఫస్ట్ కటువు అంటే కారం, అంటే పచ్చడేసి తింటాం. అది రోటి పచ్చడి, ఆవకాయో ఏదో ఒకటి. మన పచ్చళ్ళు, మన ఆవకాయలో ప్రోబయోటిక్స్. సో కారం తిన్న తర్వాత మనం మధురం అంటే రసం వేసుకుంటాం. చారు కానీ, పులుసు కానీ, సాంబార్ కానీ ఏదో ఒకటి వేసుకుంటాం. మధు అంటే చారు కానీ, సాంబార్ కానీ, కొన్ని పులుసులు కానీ బెల్లం లేకుండా పెట్టడం అనేది అసలు ఆ ఫార్ములా కరెక్టే కాదనమాట. మీకు ఆ రసం గురించి చెప్తా.
మన పూర్వం వాళ్ళందరూ పెద్దలందరూ ఇప్పటికీ పెద్దవాళ్ళు మన బామ్మలు అమ్మమ్మలు ఉంటే ఇప్పుడు చారు పెట్టినా చిన్న బెల్లం ముక్క వేస్తారు, సాంబార్ పెట్టినా చిన్న బెల్లం ముక్క వేస్తారు. ఎందుకు వేస్తారు? చింతపండు బెల్లం కలిస్తే చింతపండు తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట. మామూలుగా చారు విషయానికి వస్తే చారు విరోచనకారి. చింతపండు బెల్లం కలిసి చారు తాగితే మార్నింగ్ ఫ్రీ మోషన్ అయిపోద్ది అనమాట. మనం చారులో బెల్లం వేయట్లే కాబట్టి మనం మోషన్ అవడానికి మళ్ళీ మనం రాత్రి పడుకుని మందు వేసుకుంటున్నాడు. అలాగే సాంబార్ ఉంది, సాంబారు మరగబెడతాం అంటే ఏం చేస్తాం, ముక్కలు ఉడకబెట్టి నీళ్ళు పోసి మరుగుతుంటే మనం కందిపప్పు ఉడకబెట్టి పేస్ట్ చేసి అందులో వేస్తాం. ఈ రెండు కలిసి మరుగుతుంటాయి. మరుగుతుండగా బెల్లం ముక్క వేస్తారు. బెల్లం ముక్క వేయాలని ఎందుకు చెప్పారంటే టేస్ట్ అనుకుంటాం మనం, కాదు. కందిపప్పు ప్రోటీన్, ఈ కాయగూరలన్నీ మినరల్స్, విటమిన్స్. ఇవి రెండు ఒక ఫార్మేట్ అవడం కోసం, ఒక రసాయన చర్య జరగడం కోసం, అది ఒక టానిక్లా మారడం కోసం బెల్లం ముక్క వేస్తారు. ఈ బెల్లం ముక్క రెండింటిని మ్యాచ్ చేస్తాం. అప్పుడు సాంబార్ అమృతం అవుద్ది అనమాట. బెల్లం ముక్క అనుకోండి సాంబార్ విషం. అలా ప్రతి వంటకానికి ఒక పెద్ద సైంటిఫిక్ టెక్నిక్స్ ఉన్నాయి. వాటి వెనక పెద్ద సైంటిఫిక్ రీజన్ ఉందన్నమాట. మధ్యలో అంటే రసంతో తినాలన్నమాట. తర్వాత లాస్ట్లో మనం మజ్జిగ తినాలి. మజ్జిగ ఎందుకు లాస్ట్లో? మరి ముందు మజ్జిగ తినేసి తర్వాత పచ్చడి తినచ్చు కదా. ఇది ఒక ప్రొసీజరు. ముందు కారం తిన్నాం, తర్వాత పులుపు తిన్నాం. ఆ రెండు తిన్న తర్వాత లోపల ఇంటెస్టైన్స్ లోపల ఉన్న పొర లాక్టోబాసిల్ దెబ్బతిని ఆ మ్యూకస్ అనే పొర డ్యామేజ్ అయితే అల్సర్లు వస్తాయి. అందుకు మన మజ్జిగ అంటే ఫ్రిడ్జ్లో పెట్టింది కదా లోయి తోడు పెట్టి చిలికిన మజ్జిగ తోడు పెట్టింది ఫ్రిడ్జ్లో పెట్టండి. ఆ మజ్జిగలో ఏముంటుంది? లాక్టోబాసిల్ ఏముంటుంది, ఆ బ్యాక్టీరియా. సో మజ్జిగ తాగితే లాస్ట్లో మజ్జిగ తింటే ఈ ముందు వెళ్ళిన ఫుడ్ డ్యామేజ్ ఏమైనా చేస్తే ఈ మళ్ళీ అంతా రీఫిల్ చేస్తారన్నమాట అండి. సో మజ్జిగ ప్రశాంతంగా ఉండదు. ఇలా రోజు 6 రోజులు తినడం వల్ల వాతపిత్త కఫాలు బ్యాలెన్స్గా ఉంటాయి. ఈ మూడు బ్యాలెన్స్గా ఉన్నంత సేపు ఏ జబ్బు రాదు, సెంచి కొట్టేస్తాం. ఇవి ఇన్బ్యాలెన్సే డిసీజ్. రూట్ కాజ్ అదే. మన రూట్ కాజ్ పక్కన పెట్టేసి మిగతాటికి ప్యాచ్ వర్క్లు చేసుకుంటుంటాం. అలా ప్రతి వంటకానికి ఒక పెద్ద సైంటిఫిక్ రీజన్ ఉంది. ఇప్పుడు ఇడ్లీ పెడతాం మన ఇంట్లో, ఇడ్లీ అవునండి. ఇడ్లీకి పప్పు నానబెట్టాలనుకుని ఏం చేస్తాం? మినపప్పు ఒక వంతు నానబెడతాం, 2 వంతులు వరి నూక నానబెడతాం అవునండి. ఇడ్లీ నూక అంటే వరి నూక. అది ఒక వంతు మినపప్పు 2 వంతులు ఇడ్లీ నూక ఎందుకు నానబెట్టాలి? ఎప్పుడు అనుకున్నామా? అనుకోలేదు. ఏమనుకుంటా అంటే మా అమ్మ అలా వేస్తుంది, మా అమ్మ అలా వేస్తుంది, అది ఇడ్లీ బాగా వస్తుంది, అది దోశ బాగా వస్తుంది ఏదనుకుంటాం మనం. కానీ కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడూ కూడా మనం తినే ఫుడ్లో 1 వంతు ప్రోటీన్ ఉంటే 2 వంతులు కార్బోహైడ్రేట్స్ ఉండాలి. ఉన్నప్పుడు కిడ్నీ మీద వేరే ఆర్గాన్స్ మీద లోడ్ పడదనమాట అండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అన్నీ విడగొట్టి తినేస్తున్నాం. చూసారా? అది మనకు ఫస్ట్లో మనకు ఆయకుడు, ఇడ్లీ కాదు, ఫస్ట్లో ఆయకుడు. ఆ పిండి తయారు చేసుకుని ఒక గిన్నెలో నీళ్ళు పోసి దానికి గుడ్డ కట్టి దాంట్లో పిండేసి పైన మూత పెట్టి మంట పెడితే ఈ ఆవిరి కుడుంలా తయారయ్యేది అనమాట అండి. అది తినేవాళ్ళం. ఎవరు పెట్టాము? జబ్బు చేసి బాగా నీరసపడిన తర్వాత తొందరగా కోలుకోవడానికి పెట్టేవాళ్ళం ఇడ్లీ మనం, ఆయకుడు. అప్పుడు జ్వరం వస్తే లంకనం చేసేవాళ్ళం. ఏం పెట్టేవారు కాదు, బాగా వీక్ అయిపోయేవారు. వెంటనే మళ్ళీ రీఛార్జ్ అవ్వాలనే కోసం ఈ ఆయకుడు, నెయ్యి, చెరుకు పానకం అంతేనండి. అవి వేసి పెడితే 2 రోజులు మళ్ళీ పులి అయిపోయాడు. ఇప్పుడు జ్వరం వస్తే సంవత్సరం వచ్చిన నీరసం తగ్గదు. ఇప్పుడు 2 రోజుల జ్వరానికి సంవత్సరం కూడా మళ్ళీ మనకి నీరసం తగ్గదు. ఎన్ని బి కాంప్లెక్స్ వేసుకున్నా ఎన్ని వేసుకున్నా ఏమీ ఉపయోగం లేదు. అసలు మన ఇండియన్స్కి మల్టీవిటమిన్ టాబ్లెట్ అవసరం లేదు. మీరు ఒక్క పని చేస్తే తర్వాణి చారు, లక్ష్మీ చారు, తర్వాణి చారు అంటారు. తెలుసా మీకు? అంటే 2 రకాలుగా చేస్తారు.
ఒకటి బియ్యం కడుగు ఉంటుంది, బియ్యం కడిగిన కడుగు ఉంటుంది కదా, బియ్యం కడిగిన కడుగు అంటే మనం అప్పట్లో దంపుడు బియ్యం ఏదో సెమీ పాలిష్ రైసు మనం పండించినవి కాబట్టి వాటిలో ఏం కెమికల్స్ ఉండేవి కాదు కాబట్టి ఆ ఫస్ట్ బియ్యం కడిగిన తర్వాత ఫస్ట్ నీళ్ళు తీసేసి రెండోసారి కడిగిన నీళ్ళు తీసేవారు. బియ్యం కడుగు అందులో విటమిన్ B12 ఉంటుంది. ఆ కడుగుని ఒక కుండలో పోసి ఉంచేవారు. ఇవాళ పోసిన కడుగు కడుగు గంజి కడుగుని అందులో పోసి మళ్ళీ రేపటికి పోసి ఎల్లుండి పోస్తే మూడో రోజుకి అదంతా పులిసి ఉండేది అనమాట. దాన్ని మరగబెట్టి దాంట్లో కూరగాయ మొక్కలు అన్నీ వేసి చిన్న బెల్లం మొక్క వేసి చారు పెట్టి అది తింటే మీకు ఈ విటమిన్ B12 ప్రాబ్లమ్స్, నోటిపోతలు, అల్సర్లు, గ్యాస్ట్రిక్లు, మోషన్ ప్రాబ్లమ్స్ ఏముండవు. సంవత్సరంలో ఒకసారి తాగితే చాలు మీరు ఆ సంవత్సరం అంతా ఈ మల్టీవిటమిన్ గోళ ఉండదు. లేదా గంజి, వార్చిన గంజి ఆ కుండలో వేసి ఇవాళ గంజి, రేపటి గంజి, ఎల్లుండి గంజి 3 రోజులు గంజి వేస్తే పులుస్తుంది. ఆ పులిసిన దాంట్లో మరగబెట్టి కూరగాయ ముక్కలు అన్నీ వేసి ఏముంటేవి అన్ని కూరగాయ ముక్కలు ఆకుకూరలు కూడా వేయచ్చు, వేసి బెల్లం ముక్క వేసి కొంచెం ఉప్పు కారం వేసి తింటే టేస్ట్ అమోఘం. మనం దాకా సూపులు ఎందుకు పనికిరావు, అంత అద్భుతంగా ఉంటుంది ఆ సూపు. సంవత్సరంలో ఒక్కసారి తాగితే మీకు ఆ సంవత్సరం అంతా ఈ విటమిన్ డెఫిషియన్సీ గోలే ఉండదు. అంత హై పొటెన్షియల్ ఆ తర్వాణించారు. అలాంటిది మన పూర్వీకులు వారానికి ఒకరోజు పెట్టేవారు. అంటే తర్వాణించారు ఇప్పుడు ఇన్స్టెంట్గా చేయలేం, చేయాలంటే పెద్ద ప్రాసెస్ 3 రోజులు. అయితే 4వ రోజుకో 3వ రోజుకో మనం తర్వాణించారు చేసుకోగలుగుతామన్నమాట. అంటే వంటిళ్ళలో వాళ్ళంతా మనస వాచ కర్మన త్రికరణ శుద్ధితో వంట చేసేవారండి. తినేవాళ్ళు బాగుండాలని. అలాంటి వంటలు మనకి 650 వంటలు తెలుగు వంటలు ఉన్నాయి, వెజిటేరియన్ వంటలు. మళ్ళీ నాన్ వెజ్ కదండి. ప్రతి వంటకి ఒక పెద్ద సైంటిఫిక్ రీజన్ ఉంది. మన 600 వంటలు లెక్కలేదు మనకి. ఒక 60 వంటలు అంటే కూరలు, చారులు, అన్నాలు, బిర్యానీలు అన్నీ కలిపి ఓ 50 వంటలు నేర్చుకున్నాం అనుకోండి చాలు. వంట బాగా నేర్చుకున్నాం అనుకోండి వైద్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, పక్కనే ఉంటుంది మనకి వైద్యం. ఇప్పుడు మామూలుగా మసాలాలు తింటే ఏమవుతుందండి, కడుపు మండుద్ది, గ్యాస్ట్రిక్ అవుతుంది, మసాలా తినకని చెప్తారు. మామూలుగా మనకి బిర్యానీలు లేవు, మనకి కిచిడి మనకు తెలుసు. కిచిడీలో మసాలాలు వేస్తారు, యాలకులు, లవంగాలు, దాల్చినకాయ, జాజికాయ, జాపత్రి, ఆకుపత్రి. ఈ మసాలాలు మామూలుగా అంటే మనం కరెక్ట్ పద్ధతిలో వాడితే వారానికి ఒకసారన్నా అవే గ్యాస్ట్రిక్లు, అల్సర్లు పోగొడతాయి. మామూలుగా యజ్ఞం, యాగం వాటిల్లో హోమం చేస్తారు కదా, హోమం చేస్తారు. హోమం అయిన తర్వాత పూర్ణాహుతి అని వేస్తారు. అంటే అగ్నిహోత్రుడికి నెయ్యి విపరీతంగా పోషిస్తారు. నెయ్యి పొయ్యిగా అంత నెయ్యి చేసేటప్పటికి అగ్నిదేవుడికి కూడా అదే చేసేస్తని పూర్ణాహుతి అందుకు వేస్తారు. పూర్ణాహుతి మూటలో ఏముంటుంది తెలుసా మీకు? యాలకులు, లవంగాలు, దాల్చిన జాజికాయ మెయిన్ ఇంగ్రీడియంట్స్. అవి వేస్తే అది జఠరాగ్ని, తేడా రాదనమాట. అలా మన వంటల్లో ఎన్ని ఉంటే మనకి ప్రసాదాలు ఉన్నాయి, బోల్డ్ రకాల ప్రసాదాలు ఉన్నాయి. ఒక్కొక్క పండగకి ఒక్కొక్క రకమైన స్పెషల్ ప్రసాదం చేసుకుంటాం. సరే, పాత పండుగలు వదిలేద్దాం. ఇప్పుడు రాబోయేది మనకు ఉగాది, తర్వాత శ్రీరామనవమి. సార్ నా టైం అయిపోయిందా? సార్ పెద్దవాళ్ళు ఉన్నారు కానీ మళ్ళీ మాట్లాడతాను, నాకు ఇబ్బంది లేదు. 5 నిమిషాల్లో 2 ప్రసాదాలు చెప్పేసి మళ్ళీ కలుద్దాం మనం, ఏం పర్లేదు. అయితే
ఉగాది నెక్స్ట్ మనం కనీసం సంవత్సరానికి ఒక్కరోజైనా ఈ 6 రుచులు గుర్తుపెట్టుకుంటామని ఉగాది పచ్చడిని క్రియేట్ చేశారు. అవునండి, ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. కనీసం సంవత్సరానికి ఒకసారి తింటే ఈ సంవత్సరం అంతా బాగుపడతాడు అని ఉగాది పచ్చడిని క్రియేట్ చేశారు. అందులో వేసే పదార్థాలన్నీ అలా ఉంటాయి. మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఉగాది పచ్చడి అంటే మనం ఉగాదినే మర్చిపోయాం. మన నూతన సంవత్సరం తెలుగు సంవత్సరాన్ని మర్చిపోయాం. మనం తెలుగు సంవత్సరాన్ని గుర్తు చేసుకునేది ఎంతమంది ఉంటారంటే మన భారతదేశంలో ఒక 20% ఉంటారేమో, అంతేనండి. అదే న్యూ ఇయర్ అందరికీ ఇంత బొడ్డోడు కూడా తెలుసు న్యూ ఇయర్ అంటే ఏంటో, ఉగాది తెలియదుడికి. అది మన దౌర్భాగ్యం. ఏం చేస్తాం, మన ఉగాది మనకి ఆరోగ్యం కోసం పెడితే న్యూ ఇయర్ ఏమో మన ఆరోగ్యం సంకనాకి పోవడానికి అర్ధరాత్రులు కేకులు కట్ చేసి తింటాం మనం. అర్ధరాత్రి 12 గంటలకి, అర్ధరాత్రి 12-12:30 మధ్యలో లేదా 12-1 గంట మధ్యలో చెంచా నీళ్ళు కూడా విషంతో సమానం. విషం 12-12 మధ్యలో మీకు దాహం వేసినా సరే ఒక్క చుక్క తడుపుకోవాలి తప్ప నీళ్ళు తాగకూడదు. తాగితే ప్రమాదం ఉంటాయి. అందుకే పడుకునే ముందు మంచం దగ్గర మరచంతో నీళ్ళు పెట్టుకొని పడుకునే కాస్త తాగి పడుకునేవారు. మళ్ళీ వీళ్ళకి దాహం ఎప్పుడు వేసిందంటే 1 గంట దాటాక వేసేది. మనం రాత్రి తెల్లవాళ్ళు తింటున్నాం, మన దాహం ఆత్మనే వస్తుంది. స్ట్రీట్ ఫుడ్ ఎంతండి, స్ట్రీట్ ఫుడ్స్ అని ఉన్నాయి, ఈ మధ్య కొత్తగా ఓపెన్ చేశారు. మనం నిజంగా ఆకలేసి వెళ్తామా? సరదాగా వెళ్ళి ఎక్కువ మంది ఉన్నాం. అర్ధరాత్రి వెళ్ళి 12 గంటలకి రోడ్ల మీద తింటూ ఉంటాం. తినాలి, తప్పదు, తినాలి. తిండి కోసం తినడం భాగ్యం, భోగం. కాకపోతే దానికి టైం పాడు ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ చిన్న లాజిక్ సరే, ప్రసాదం తర్వాత మనం చాలా మాట్లాడుకోవచ్చు. సరే, ప్రసాదం దగ్గర ఉన్నాం కదా, అది మన ఉగాది. మన ఉగాది పచ్చడికి తింటే సెంచరీ కొట్టేస్తాం. మన తెలుగు సంవత్సరం మనం పండగ చేసుకుంటే మన ఆ సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటాం. అదే న్యూ ఇయర్ చేసుకున్నాం అనుకోండి, ఆ సంవత్సరం అంతా ఏడుస్తూ ఉంటాం, మందులు మింగుతూ ఉంటాం. సరే, నెక్స్ట్ వచ్చేది శ్రీరామనవమి. అవునండి, శ్రీరామనవమికి మెయిన్ ఏంటి? పానకం. అవునా కదా, పానకం. మరి శ్రీరామనవమికి పానకం, అప్పుడే పానకం ఎందుకు? ఎప్పుడైనా పెట్టచ్చు కదా, ఏ వినాయక చవితికి పానకం పెట్టచ్చు కదా. అప్పుడు నవమికే పానకం ప్రాముఖ్యత ఏంటి అంటే అర్థం ఏంటంటే, మనకి 12 నెలలు ఉన్నాయి, 6 ఋతువులు. ఆ ఋతువులో ఏమేమి జబ్బులు వస్తాయో రాకుండా ఉండడం కోసం ఆ ఫెస్టివల్స్ని క్రియేట్ చేశారు, ఆ పండుగల్ని. వేసవికాలం వడదెబ్బ కొట్టేది, బయటికి వెళ్తే చచ్చిపోతాం. అప్పుడు రోజు పానకం తాగామనుకోండి, వడదెబ్బ కొట్టదు. సమ్మర్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? యూరినరీ ఇన్ఫెక్షన్స్ అన్నీ, యూరిన్ బర్నింగ్, మోషన్ ప్రాబ్లం, బ్లడ్ మోషన్స్, పైల్స్, రకరకాల సమస్యలు, వేడి పెరిగిపోతుంది. పానకంలో ఏం వేస్తారు? బెల్లం, తులసి రసం, మిరియాల పొడి, కొద్దిగా యాలక పొడి, నీళ్ళు, ఇవన్నీ కలిస్తే ఇవి బ్లడ్ ప్యూరిఫై చేస్తాయి, బ్లడ్ ఇంప్రూవ్ చేస్తాయి. 2 బాడీలో వేడి తగ్గిస్తాయి, దాహాన్ని కంట్రోల్ చేస్తాయి, బాడీలో వాటర్ లెవెల్స్ తగ్గకుండా చేస్తాయి, డీహైడ్రేషన్ రాకుండా చేస్తాయి. ఇవి వచ్చే యూరినరీ ఇన్ఫెక్షన్స్ అలాంటివి రాకుండా చేస్తాయి, పిత్తాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. అది పానకం యొక్క విలువ. అది పానకం. అందరూ పానకం తాగుతామా? తాగం. వేరే పానకాలు బాగా తాగుతాం. మన పానకం మనకు తెలియదు. ఎక్కడో
కోకోకోలా డ్రింక్ మారుమూల ఆ కొండ ప్రాంతంలో ఆ గుమ్మకోట అరకు ప్రాంతంలో మారుమూల నడిచి ఆ ఊరికి సైకిల్ కూడా వెళ్తావు, నడిచి వెళ్ళాలా. ఆ ఊళ్ళో 10 ఇళ్ళు ఉంటాయి, ఒక గుడిసెలో కోకోకోలా డబ్బా దొరుకుతుంది. మన చెరుకు రసం మన పక్క వీధిలో తెలియదు, మన చెరుకు రసం పెడితే మన పక్క వీధిలో తెలియదు, ఆడికి అందదు. అలా ఏంటంటే మన ప్రసాదాలు, మన పండుగల్లో చేసే మన ఇంట్లో పిండి వంటలు, మన వంటలు మనం కనీసం అంతా పోయిందండి, కనీసం 10% కాపాడి మన తర్వాత తనకిస్తే వాళ్ళు దాన్ని అల్లుకుపోతారు, వాళ్ళు అద్భుతంగా జీవిస్తారు. మనం నెక్స్ట్ తరంకి ఇచ్చే గిఫ్ట్ అదే. అందరికీ నమస్కారం. నా టైం అయిపోయింది.